అందరికీ నమస్కారం. కొత్త తరం యువత రాజకీయాల్లోకి రావాలని జనసేన పార్టీని స్థాపించి నాలాంటి ఎంతోమంది మధ్యతరగతి యువకులకి అవకాశం కల్పించిన మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నన్ను నమ్మి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిన మా అధినేతకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం మాట్లాడుతుంటే ప్రతిపక్ష పార్టీలు కూడా ఆలోచించే విధంగా ఉండాలని ఎప్పటికప్పుడు నాకు సలహాలు సూచనలు చేస్తూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ నాకు గైడెన్స్ని ఇచ్చినటువంటి జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, పిఏసీ సభ్యులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఈ ప్రయాణంలో నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహించిన మా అన్నయ్యల గురించి ఎంత చెప్పినా తక్కువే. అదేవిధంగా నా ఈ ప్రయాణంలో నిత్యం నాకు సలహాలు సూచనలు చేస్తూ నన్ను ప్రోత్సహించిన నా మిత్రులకు, జనసేన పార్టీ మీడియా విభాగానికి, శతాగ్ని విభాగానికి, సోషల్ మీడియా విభాగాలన్నిటికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ప్రయాణంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వీర మహిళలు, నా తోటి జనసైనికులందరికీ కూడా మీరు ఎలాంటి ప్రోత్సాహం, ఎలాంటి సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీడియా మిత్రులకు కూడా, పాత్రికేయ మిత్రులకు కూడా వారు ఇచ్చిన సహాయ సహకారాలు, వారు అందించిన ప్రోత్సాహం మరువలేనిది. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు నా మీద పెట్టిన బాధ్యతను మనసా వాచా కర్మణ శిరసా వహిస్తానని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ సిద్ధాంతాలను, పార్టీ భావజాలాన్ని, నాయకుడి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి నా వంతు కృషి బలంగా చేస్తానని మరొక్కసారి మాటిస్తూ, నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన నా కుటుంబ సభ్యులకు, నా సోదరులకు, నా మిత్రులకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై హింద్.